ఎవరికి వాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత టెన్షన్ పడతా ఉంటారు. ఈ టెన్షన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 4వ విడత ఎన్నికలు అయిపోయినాయి. అప్పటి నుంచిన టెన్షన్లో మందు కొట్టేవాళ్ళు, పందాలు కాసేవాళ్ళు, లేకపోతే ఆ ఊళ్ళకి ఈ ఊళ్ళకి చుట్టొచ్చేటువంటి వాళ్ళు ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. మరి పెద్దవాళ్ళకి టెన్షన్ ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. నరేంద్ర మోడీకి ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఏ దశ ఎన్నికల్లో ఆ దశ రిజల్ట్స్కి సంబంధించి ఆయనకు ఒక అవగాహన అయితే ఉంటుంది. కానీ ఫైనల్ రిజల్ట్ వచ్చేదాకా ఉంటుంది. దానికి తోడుగా దైవ ప్రార్థన చేసుకునే అలవాటు ఆయనకు ఉంది. అంటే నా పని నేను చేశా, నా బాధ్యత నేను నిర్వర్తించా, ఇక భగవంతుడిదే భారం అన్నటువంటి. తాజాగా ఏదైతే చిట్ట చివరి ఎన్నికల ప్రచార ఘట్టం ముగిశాక అమిత్ షా వచ్చి తిరుమల వెంకన్నను దర్శించుకుని వెళ్ళారు. లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు అట్లాగే దర్శించుకోవడానికి వచ్చిన అమిత్ షా మీదన చెప్పులేసిన సంఘటనలు ఉన్నాయి. ఈ దఫా మాత్రం బాధ్యతాయుతమైన గౌరవనీయమైనటువంటి రిసీవింగ్ జరిగింది. ఆయన తిరుగు ప్రయాణమయ్యారు. మరొకవైపు నరేంద్ర మోడీ ఇప్పుడు నా వెనకాల విజువల్స్లో కనబడుతున్నది ధ్యానం చేసుకుంటున్నారు. ఆయన 48 గంటల పాటు కంప్లీట్గా కన్యాకుమారిలో చేస్తున్నటువంటి ధ్యానం. పోనీ కన్యాకుమారిలో ఎన్నికలు ఉన్నాయంటే లేవు, ఏమి ఎన్నికలు ఉన్న చోట చేస్తుంటే అక్కడ ఓట్ల కోసం అనుకోవచ్చు. రెండవది ఇవి కవరేజ్ రాకుండా టీవీ ఛానళ్లలో ఆపివేయమని చెప్పి ఎన్నికల సంఘాన్ని విపక్షాలు కోరినాయి. అది మరి టీవీ ఛానళ్ళు దాని గురించినే స్పందించినాయా లేకపోతే ఏమైందో అనేది కవరేజ్ ఇవ్వట్లేదు. బట్ అక్కడ నుండి అందిన దృశ్యాలనే ఇప్పుడు నేను మీకు చూపెడుతున్నటువంటిది. నరేంద్ర మోడీ తాజాగా ధ్యానం చేస్తున్నటువంటి దృశ్యాలు. తను పర్టికులర్గా 48 గంటల పాటు కేవలం నీరు మాత్రమే స్వీకరిస్తూ, అది గొంతు తడుపుకోవడానికి భగవంతుడి ప్రార్థనలో, అమ్మవారి ప్రార్థనలో, ధ్యానంలో ఉండిపోవడం అన్నటువంటిది. ఎన్నికలలో తను చేయాల్సినటువంటి పాత్ర భారతదేశ రికార్డులో 200కి పైగా సభలు గతంలో 140, 160 దాకా చేసుకొచ్చినటువంటిది. ఈ దఫా 200 దాటి సభలు కానీ, సమావేశాలు కానీ, రోడ్ షోలు కానీ నిర్వహించినటువంటి ఘనత. తన రికార్డులు తనే బద్దలు కొట్టారు. అలాగే దేశమంతా ఒక చుట్టేశారు. ఇప్పుడు ఇక తన కష్టం తను పడ్డారు కాబట్టి భగవంతుడికి వదిలేశారు. భగవంతుడిచ్చే ఆశీర్వచనం కోసం ఈ ధ్యానం, మరొక వైపున ప్రశాంతత కోసం కూడా.